మరి అంతా చాలా మంది చెప్పుకుంటే అదే ఇప్పుడు మీడియా కూడా ఎట్లా అయిపోతుంది అంటే దాన్ని ప్రొజెక్ట్ చేసేసరికి ఒక 1,00,000 మంది చూసేసి ఇదే జరిగిందని. ఇన్ఫాక్ట్ పోయినసారి రామ్ గోపాల్ వర్మ గారు ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశారు. ఎగ్జాక్ట్లీ అదంతా మూవీలో ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏదో చెప్తుంటే, మేడం నేను చేసే సినిమా నాకు కూడా చెప్పాడు ఆయన, నేను చేసే సినిమా నేను ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వనండి, మీరు నాకు ఇది చెప్పినా నేను చేయండి అంటే నేను చేయలేను, ఎందుకంటే నాకంటూ ఒక ఐ నీడ్ సమ్ ప్రూఫ్, ఐ నీడ్ సమ్ నేను రేపు చేసేది నేను పోయినా కొన్ని 50 సంవత్సరాల తర్వాత ఎవరన్నా చూస్తే అది రియలిస్టిక్గా మ్యాచ్ అవ్వాలి, అది నా కోసం చేస్తున్నాను మీకోసం కాదు, లేకపోతే సొసైటీ కోసం కాదు అని ఒకటే మాట చెప్పాడు ఆయన. ఈ సైడ్ సొసైటీ కోసం అసలు కాదు, ఇది నా కోసం, నా రీసెర్చ్, నాకు ఇంట్రెస్ట్. హౌ కెన్ ఎన్ ఎన్టీఆర్ లైక్ పర్సన్ లెజెండ్, హౌ కెన్ యూ ఫాల్ ఫర్ సమ్ వన్ లైక్ యూ అండ్ దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? సో హీస్ క్యూరియాసిటీ వాజ్ దట్. సో అట్లా నమ్మేవాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. ఇట్ ఈస్ అఫ్ కోర్స్ అదే చెప్తున్నాను కదా, అసలు అంత సింగిల్ థాట్ ప్రాసెస్లో అందరూ నమ్మితే ఇన్ని కులాలు ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు చెప్పండి? ఇవే దీనికనే ఇంత ఫైట్ చేసుకుంటున్నారు. ఇంకా ఒక వ్యక్తి గురించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని అంటే ఐ డోంట్ కేర్ అంతే. సో మీరు అసలు ఇండస్ట్రీలో మీకు క్లోజ్ పర్సన్స్ ఎవరు? లైక్ అంటే ఇన్ని రోజుల్లో, ఇన్ని సంవత్సరాల జర్నీలో మీరు ఇప్పటికీ ఇండస్ట్రీ పీపుల్తో క్లోజ్గా ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ నేను పెద్ద నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళిపోయాను కాబట్టి నేను ఇంకా కొంచెం దూరంగానే ఉన్నాను. నాకు ఇప్పటికీ మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఐ నో ఫ్యూ పీపుల్. మీరు వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నారు? లేదు, నేను హాస్టల్లో ఉండేవాడిని. హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ బంజారాహిల్స్ ఇంట్లో ఉంటే నేను ఏం చేస్తాను, 24/7 ఆ రూమ్లోనే కూర్చోవాలి కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎంటర్టైన్మెంట్, బట్ ఐ నీడ్ సమ్ ఏజ్ గ్రూప్, మై ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ అట్లా అన్నప్పుడు లక్ష్మీ ప్రసన్న కానీ, విష్ణు కానీ, వీళ్ళు మోహన్ బాబు గారు, ఇంకా ఇట్స్ లైక్ ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ టు మీ. సో ఇప్పటికీ వీళ్ళు ఫ్రెండ్స్ విత్ దెమ్. మరి అమ్మాను మోహన్ బాబు గారికి మధ్యన చిన్న క్లాషెస్ ఎందుకండి? మోహన్ బాబు గారు కూడా మొన్న అన్నీ అయిన తర్వాత చాలా తప్పు అయిపోయింది అని చెప్పి అప్పుడు ఏదో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేకపోతే అతను ఇలా మనకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశాను, బట్ అంతా ఇది కాదని. అదే మోహన్ బాబు గారు, చంద్రబాబు నాయుడు ఫస్ట్ చాలా మంచి అయిన వ్యక్తి, ఇప్పుడు ఈరోజు మోహన్ బాబు గారి ఒపీనియన్ డిఫరెంట్ కదా, అవునా కాదా? ఇస్ ఇట్? మరి యాక్సెప్ట్ చేయండి అది కూడా. సో ఒక మనిషి ఇంకొక మనిషి ఒపీనియన్ విత్ ఇన్ 5 years or 10 years ఆఫ్ స్పాన్లో మారిపోతున్నప్పుడు దీని గురించి మాట్లాడకపోవటం కూడా అంతే కదా. సో యాక్సెప్ట్ దట్. సడన్ గా అమ్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? పొలిటికల్గా ఐ థింక్ నేను కూడా చాలా మోటివేట్ చేశానండి. ఒక్కటేంటంటే అదే ఈ సొసైటీలో ఒక నిజాన్ని ఫైట్ చేయడానికి యూ డోంట్ నీడ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఆర్ యూ టు ఫైట్ ఫర్ సంథింగ్ యూ డోంట్ నీడ్ ఎనీ పార్టీ. నిజానికి రాజకీయంగా ఒక రాజకీయ రంగు వేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒక మంచి గురించి ఫైట్ చేయాలంటే మీరు ఎట్లన్నా ఫైట్ చేయొచ్చు, అది సొసైటీలోకి వెళ్ళవచ్చు. కాకపోతే స్ట్రెంగ్త్ కావాలి కదా. మనం మాట్లాడటానికి, నేను మీతో మాట్లాడటానికి మైక్ అక్కర్లేదు, బట్ ఒక 1000 మందితో మాట్లాడటానికి ఒక మైక్ కావాలి కదా. యువర్ వాయిస్ హ్యాస్ టు బి లౌడ్. హౌ దట్ ఇట్ షుడ్ గో త్రూ సంథింగ్. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అనేది ఎన్టీఆర్ గారితో లేనప్పుడు, ఆయన్ని తోసేసిన పార్టీ, ఆయనని వాట్ ఎవర్ బ్యాక్ స్టాపింగ్ చేసిన ఒక వ్యక్తి నడుపుతున్న పార్టీలోకి మనం సైడ్ తీసుకోలేము కదండి. ద హోల్ పాయింట్ ఏంటి, ఈయనకి జరిగిన అన్యాయం ని మనము హైలైట్ చేసి ఫైట్ చేయాలి కదా. సో దానికి తప్పకుండా ఒక వి నీడ్ ఏ పొలిటికల్ పార్టీ. అండ్ అఫ్ కోర్స్ నా ప్రకారం ఒకటి ఏంటంటే అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు పర్సనల్గా అంటే నాకు మామకి చాలా చాలా బాగా పరిచయం. ఆ ఫ్యామిలీ చాలా మంచి వ్యక్తి అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అంటే ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడతారు, ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారు, వెంటనే దానికి ఏమైనా ఇష్యూ ఉందంటే రియాక్ట్ అవుతారు. సో ఆ విధంగా నాకు బాగా పరిచయం. ఇన్ఫ్యాక్ట్ ఆయన పరిచయం, ఆయన పైన ఉన్న అభిమానంతో మనం బేసిక్గా జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక సింగిల్ అంటే ఒక సన్ ఒక ఫాదర్కి జరిగిన దీనికోసం ఫైట్ చేస్తున్నాడు. ఒక దీనికోసం మనమన్నా సపోర్ట్ చేయాలి. అనుకున్నప్పుడు ఏదన్నా మన ఫ్యామిలీలోనే అనుకోండి, ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉందంటే మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఒక ఫ్యామిలీ మెంబర్కి సపోర్ట్ చేసినట్టే ఆయన ఏం సీఎం అవుతారనో లేకపోతే పిఎం అవుతారనో మనకు తెలుసా అండి? ఆ రోజుల్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. ఒక 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు ఆయన పక్కన. అంటే ఏది వస్తుందని మనం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు
ఒక పవర్ ఉన్న చోట వెళ్తే సరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి పవర్ దగ్గరికి వచ్చారని అంటారు. ఏమీ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం అంటే అక్కడ మన మైండ్లో ఏముంటుందండి, ఆయనకు మెంటల్గా మనం మోరల్గా ఒక సపోర్ట్ చేయాలని అది. సో ఆ కేవలం ఒక ఫ్యామిలీ మెంబర్ లా మీరు అంతే, సపోర్ట్ ఒక చేశారు. చిన్న అబ్బాయి ఆయన నేను మామ్ అనుకొని ఆయన ఏదో ఒకటి కార్యం తలపెట్టారు కాబట్టి మనం సపోర్ట్గా ఉండాలి ఈ టైంలో. ఏదన్నా కానివ్వండి, సీఎం అవుతారని ఆ రోజు గ్రహిస్తారు ఎవరన్నా చెప్పండి, లేదు కదా.